టీడీపీ ఆందోళనలు చేస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మాత్రం ఆలయాల్లో పూజలు చేస్తోంది. విజయవాడ మాచవరం ఆంజనేయ స్వామికి మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పూజలు చేశారు. పాప పరిహార పూజలు చేశారు మల్లాది విష్ణు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా పాప పరిహార పూజలు చేశారు వైసీపీ నేతలు. ఏ ఆధారాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లడ్డూలో జంతు కొవ్వు కలిసింది అని మాట్లాడారో సమాధానం చెప్పాలి అంటున్నారు మల్లాది విష్ణు. కూటమికి అసలు వైసీపీపై మాట్లాడే అర్హతే లేదు అన్నారు. మల్లాది విష్ణు ఇంకా ఏమన్నారు, ఆయన ఏం విమర్శించారు, మా స్పెషల్ కరెస్పాండెంట్ వసంత్ ద్వారా తెలుసుకున్నాం. లడ్డూలో కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టింది. పరిహార పూజలను పెద్దెత్తున్నారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు మనతో ఉన్నారు. సరేంటి కల్తీ జరిగిందనేది వాస్తవం, కానీ దాన్ని బొక్కాయిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అంటూ కూడా కూటమి పార్టీ నేతలు మీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఏం చెప్తారు? తెలుగుదేశం లాగా దిగజారిపోయి తెలుగుదేశం పరిపాలన చేతకాక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ లడ్డూ రాజకీయాన్ని ఎత్తుకున్నారు. మీ దగ్గర ఏ ఆధారాలతో లడ్డు కల్తీ జరిగిందని, జంతు కొవ్వు కలిసిందని చెప్పని మీరు మాట్లాడారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక, ధీటుగా సమాధానం చెప్పలేక ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా 11 అని మాట్లాడుతున్నారే తప్ప మేము అడిగిన దానికి ఎక్కడైనా సరే సమాధానం చెప్పేటటువంటి సత్తా కానీ, ధైర్యం కానీ, పరిపాలన దక్షత కానీ మీకుందా? చెప్పండి, అడగండి, చెప్పండి. శ్యామలరావు గారే చెప్పారు జంతు కొవ్వు కలవలేదు అని. ఆయన పిలిచి కేకలేసి మందలించి మళ్ళీ జంతు కొవ్వు కలిసింది అని చెప్తున్నారు. హైందవ ధర్మానికి, హిందూ ధర్మానికి తూట్లు పొడిచినటువంటి వారు ఎవరనంటే ఆంధ్రప్రదేశ్ సర్కార్, చంద్రబాబు సర్కార్, కూటమి సర్కార్. ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఆవు మాంసాన్ని ఎగుమతి చేస్తుంది ఎక్కడి నుంచి జరుగుతుందండి? గోవులు మరణిస్తూ ఉంటే హిందూ ధర్మాన్ని రక్షించినట్ట, గోవుల్లో ఉన్నటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూని రాజకీయానికి వాడుకుంటే దాన్ని హిందూ ధర్మాన్ని రక్షించినట్ట, గోవిందరాజస్వామి టెంపుల్ మీద పైకి తాగుబోతు ఎక్కితే దాన్ని హిందూ ధర్మాన్ని రక్షించినట్ట. మంత్రులు తిట్లు తింటా ఉన్నారు రోజు. వాళ్ళు వచ్చి మా గురించి ఏం మాట్లాడతారు? మంత్రులు రోజు తిట్లు తింటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారంటే వచ్చి ఏదో ముక్తాయింపుగా మాట్లాడతారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని కాపాడేది మేము. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని రక్షించమని చెప్పని, చంపలేసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తుంది అయితే లడ్డూ పేరుతో కావచ్చు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై చేస్తున్నటువంటి విమర్శల విషయంలో ఎప్పటికైనా కూటమి నేతలు తమ వైఖరిని మార్చుకోవాలి, తక్షణమే హిందువులందరికీ కూడా క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిహార పూజలు పెద్ద ఎత్తున అయితే నిర్వహిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో వసంత్, TV9 విజయవాడ.